జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయింది అంతే. ఇల్లరికి అల్లుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. వాళ్ళు వింటారు. రే తలుపులు, అయ్యగారు సింహాద్రి ఎక్కడరా? పోల్దండలో సామాన్లు తీసుకొని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరు. అలాగే పిలకుండా వెళ్ళిపోతారండి. బేరాన్ని ఇప్పుడు రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి తప్ప పట్టించుకునేట్రా. పైగారు మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి. పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు, ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఆ కార్ అయ్యగారి ఫ్యామిలీకి ఎవరు వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూతకు సింహాద్రి అయితే పద.